ప్రభుత్వ వైద్య సేవలు బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయటం అభినందనీయమని అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. సీఎం రేవంత్ నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున భర్తీలు చేపడుతున్నారని కొనియాడారు. కానీ వైద్య శాఖలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. హైదరాబాద్ కోటి వైద్య విధాన పరిషత్లో ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్ ఆఫీసర్స్ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు ఆర్ కృష్ణయ్య. ఇక మార్చి 20లోగా ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 18 నెలల క్రితం నోటిఫికేషన్ వేసి పరీక్ష జరిపి ఆ తర్వాత వెరిఫికేషన్ జరిగినాక 18 నెలలు అవుతుంటే కూడా 2322 మంది సెలెక్టెడ్ నర్సింగ్ ఆఫీసర్ యొక్క ఫలితాలు ఇంకా ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారు. నిరసనగా వందలాది మంది సెలెక్టెడ్ అభ్యర్థులు నర్సింగ్ ఆఫీసర్స్ అభ్యర్థులు ఈరోజు డైరెక్టర్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదారంగా ఏ మాట కాదంటే వేరే డిపార్ట్మెంట్ ఎట్లుందా హెల్త్ డిపార్ట్మెంట్ విషయం లోపల ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు ఇంతకు ముందే 8,000 మందికి పోస్టులు ఇచ్చారు. 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్స్, దాదాపు డాక్టర్లకు అందరికీ కలిపి 8,000 ల్యాబ్ టెక్నీషియన్స్, ఇంకా 3,000 మందికి 4,000 మందికి ఇప్పుడు ఇచ్చారు. చాలా పెద్ద ఎత్తున పర్మనెంట్ సిబ్బందిని నియమించి వైద్య ఆరోగ్య సంస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవడం మేము అభినందిస్తున్నాం, హర్షిస్తున్నాం, స్వాగతం చెప్తున్నాం. అయితే ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల సెలెక్ట్ అయిన వారికి జాప్యం చేస్తున్నారు. అభ్యర్థులు ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే త్వరలోపల జెడ్పీటీసీ ఎంపీటీసీ నోటిఫికేషన్ వస్తే మరింత జాప్యం జరుగుతుంది. సెలెక్ట్ అయ్యి ఇప్పటికీ మేము రోడ్డు మీద ఉన్నాము, మాకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి. ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల చెప్పి ఈరోజు ముట్టడి చేయడం జరిగింది.